అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ధనుసు రాశి వారికి మార్చి 26 నుంచి 31 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వారంలో ధనుసు రాశి వారికి కొత్త అవకాశాలు, ఆలోచనల్లో మార్పులు, ఆధ్యాత్మిక చైతన్యం పెరగడం కనిపిస్తాయి. కాకపోతే కొన్నిసార్లు గందరగోళం ఉన్నప్పటికీ చివరికి మీరు సరైన నిర్ణయమే తీసుకుంటారు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. అయితే ముందుగా ధనుస్సు రాశి వారికి ప్రధానంగా ఉండే లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. లక్ష్య సాధనలో ఎవరికీ లేనంత దూకుడు వీళ్ళకు ఉంటుంది. తెలివితేటలు, ఏదైనా కొత్తది నేర్చుకోవాలనే తపన చాలా ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛను కూడా ప్రేమించే స్వభావం వీరికి చాలా చాలా ఉంటుంది. ఇక నిజం చెప్పే అలవాటు అంటే ఫార్వర్డ్గా ఉంటారు. అబద్ధాలే అస్సలు చెప్పరు. కానీ కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడి మాట్లాడతారు. మాటల్లో కఠినత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పేషెన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలే ఈ వారం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వారం గ్రహస్థితి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ సమయంలో గురుగ్రహ ప్రభావం మీపై బలంగా ఉంటుంది. దీనివల్ల జ్ఞానం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు వస్తాయి. కొత్త మార్గాలు కూడా కనిపిస్తాయి. కానీ శని ప్రభావం వల్ల కొంత డిలే మరియు పరీక్షలు ఉంటాయి. అంటే లేట్గా అయినా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇక ఉద్యోగం, కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వారం మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీ పనిని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మార్చ్ 26, 27 తేదీలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సీనియర్స్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇక మార్చ్ 28, 29 తేదీలో మీ టాలెంట్ కూడా బయటపడుతుంది. మీకు రికగ్నైజేషన్ కూడా వస్తుంది. మార్చ్ 30, 31 ప్రమోషన్ లేదా అప్రైజల్ గురించి మంచి సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఐటీ, టీచింగ్, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రానున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ వారం మీ మనీ ఫ్లో ఇలా ఉంటుంది. పాజిటివ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఉంటుంది. అంటే సైడ్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరియు పాత డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. మెడికల్ లేదా ఫ్యామిలీ ఖర్చులు ఉంటాయి. అంటే ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఖర్చులు పెరుగుతాయి. ఇక అన్నెసెసరీ స్పెండింగ్ కూడా ఉంటుంది. సూచనలు: పెద్ద పెట్టుబడులు మార్చి 29 తర్వాతనే పెట్టండి. అప్పు ఇవ్వడం అవాయిడ్ చేయండి. ఇక ప్రేమ సంబంధాల విషయానికి వచ్చినట్లయితే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉంటాయి మ్యారీడ్ కపుల్కి. ఇక ఈగో వల్ల గొడవలు కూడా జరుగుతాయి. టిప్: మీరు తగ్గితే సంబంధం నిలుస్తుంది. అంటే గొడవ జరిగితే నువ్వే మాట్లాడాలి, నేనే మాట్లాడాలని కాకుండా ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటే సంబంధం నిలుస్తుంది. ఇక పెళ్ళి కాని వాళ్ళకి కొత్త లవ్ ప్రారంభమవుతుంది. ఓల్డ్ క్రష్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక శుభకార్యం గురించి చర్చలు కూడా జరుగుతాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాల్సింది నిద్ర సమస్యలు. అంటే నిద్ర సరిగా పట్టకపోవడం జరుగుతుంది. పని వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ కూడా వస్తాయి. డైజెషన్ ఇష్యూస్ కూడా అంటే జీర్ణ సమస్యలు కూడా ఉంటాయి. ఇక చేయాల్సినవి: ఉదయం వాకింగ్ చేయండి. మెడిటేషన్ 10 నిమిషాలు చేయండి. స్పైసీ ఫుడ్ తగ్గించండి. బయట ఫుడ్ కూడా తగ్గించండి. ఇక ఆధ్యాత్మిక ఫలితాలు మరియు మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ వారం మీకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే చేయాల్సిన పరిహారాలు: గురువారం రోజున పసుపు పువ్వులు దేవుడికి సమర్పించండి. ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇక శనివారం నల్ల నువ్వులను దానం చేయండి. ప్రతిరోజు సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి ప్రార్థన చేయండి. ఇక దీనివల్ల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మరియు లక్ కూడా పెరుగుతుంది. ఇక ముఖ్యమైన తేదీలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అంటే ఏ తేదీలలో ఏ అవకాశాలు ఉన్నాయో. మార్చి 27 మంచి అవకాశాల రోజు.
మార్చి 28 మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మార్చి 30 సక్సెస్ డే. మార్చి 31 ఒక గుడ్ న్యూస్ మీ జీవితంలోకి రానుంది. ధనుసు రాశి వారికి ఈ వారం ముఖ్య సందేశం ఏంటి అంటే, మీ ఆత్మవిశ్వాసమే మీ శక్తి. ఆలోచించి తీసుకునే నిర్ణయం జీవితాన్నే మార్చుతుంది. సమయం మీ వైపే ఉంది. కొంచెం పేషెన్స్ అవసరం. ధనుసు రాశివారు ఈ వారం కొంచెం పరీక్షలు ఎదుర్కొంటారు, కానీ చివరికి విజయాన్నే సాధిస్తారు. గురువారం ప్రార్థన చేస్తే అదృష్టం మీ వైపే తిరుగుతుంది. చూసాం కదా అండి ఈ వీడియోలో ఈ వారం ధనుసు రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ధనుసు రాశి అని కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.